మేము బ్రతకలేము అన్న పేసే ఉంది మీ దగ్గర కదా. ఎంత చక్కగా పడుతుందో, ఏసయ్యా నువ్వు పోతే ఎట్టా మాకు అసలు మేము బ్రతకలేమయ్యా అని బాధగా పడుతుంది. కోరుకున్న ఆనందమును వదిలిపెట్టిపోతే ఎట్ట బతకాలా అనే బాధ రెండు మిళితమై ఉంది. భక్తుల అనుభవాల్లో మనం కూడా బాధ్యతలు అవ్వాలండి. వాళ్ళ యొక్క ఆ ఫీలింగ్స్లో మనం కూడా ఒకటి అవ్వాలి. అది రావాలి మనలో. అలా వచ్చినప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్.